హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సువాగుల చెట్టు చూడండి, మొత్తం కాత కాసింది. సో తెలంగాణ టూరిజం హరిత హోటల్. ఈ హరిత అనేది ఆంధ్రప్రదేశ్ నుంచే తీసుకున్నారు, హరిత అనే పేరు. సో హరితాహారం రంగనాయక సాగర్ ఫర్ బుకింగ్ రూమ్స్ టీజీటీడీసీ గవ్ ఇన్. పెండ్లి అయినా పేరెంట్ అయినా తెలంగాణ ఆస్తిది. దీనిలో మీరు బ్రహ్మాండంగా బుక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు తీస్తానో ఇప్పుడు చెప్తా. మా హరీష్ అన్న నిన్న హైకోర్టు ఆయనకు అంటే గొప్పోడు మంచోడు, కాళేశ్వరంలో ఎటువంటి పని చేయలేదు, కాళ్ళకు గిరికలు కట్టుకొని మొట్టమొదటి 5 ఏళ్ళు వెనకసిరి 7 ఏళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, నీళ్ళ శాఖ మంత్రి, ఇంటింటికి మిషన్ భగీరథ వచ్చినాయంటే అతని పనితనం కూడా చాలా గొప్పగా ఉంది. సో చూడండి, ఇదే రంగనాయక సాగరు. పురాగా లేవు నీళ్లు, సగానికంటే కూడా తగ్గిపోయినాయి. ఇడివాలే నీళ్లు. మొన్న అయితే ఆ కింది కాలువ కాడ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నను గౌరవ మాజీ మంత్రి వాళ్ళు ఇద్దరు ఆ నీళ్ళతోనే మొంగడుకున్నారు. నీళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటే, కాలు కట్టుకొని తిరిగితే, రైతుల కోసం ఆలోచన ఉంటే అయితే చూడండి. సో ఇది మీరు బుకింగ్ చేసుకోవచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైనా బయట కంట్రీస్లో ఉన్నా కూడా చాలా తక్కువ బుకింగ్ అమౌంట్ అవుతుంది. కొద్దిగా అయితే ఎండాకాలం కాదు వానకాలం అయితే నీకు ఆషాఢం అనే వస్తుంది, ఇప్పుడు శ్రావణం అని వస్తుంది. శ్రావణ మాసంలో మీకు హైలైట్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా శ్రావణ మాసం, కార్తీక మాసం చాలా హైలైట్ ఉంటుంది. కార్తీక మాసం ఫాగ్ వస్తుంది, చలికాలం వెళ్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో ఏమో నీకు అప్పుడే మొత్తం గడ్డిపచ్చ పడుతుంది కాబట్టి బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాజెక్టులు అంటే నా మనసులో ఉంటే, నేను అనొద్దో హెలిప్యాడ్లో చీఫ్ మినిస్టర్ అయి కూడా ఇక్కడ దిగాలి హరీష్ అన్న అన్నట్టు ఉండే. కానీ అది ఎట్లనో తెలియదు. అంటే 2004లో ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే, ఇలా 2026 22 సంవత్సరాల ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం. 22 సంవత్సరాలు అంటే ఎన్ని ఒడిదొడుకులు ఉంటాయో అదొక మెంటల్, అంటే మెంటల్గా ప్రజలకు ఘోరంగా దగ్గర అవుతారు మనుషులు. అయినా కూడా ఓటమి లేదు, డబల్ గెలిచిండు. భారతదేశంలో అత్యంత మెజార్టీతో గెలిచిండు. కరెంట్ కార్ వస్తుంది చూడండి. ఈ లొకేషన్ వ్యూ మీకు పెండ్లి అయినా పేరెంట్ అయినా ఇక్కడ రావచ్చు. సిద్దిపేట అంటే సిద్దిపేట ఒక్క రకం కాదు, 2-3 రకాలుగా పూర్తిగా నీళ్ళు లేక కరువు ప్రాంతం ఇదంతా. చిన్న కోటూరు, పెద్ద కోటూరు గ్రామస్తులు వాళ్ళ ప్రాణత్యాగం కంటే ఎక్కువ భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిలో చల్లుకున్నా కూడా వాళ్ళ భూమి అయిన వాళ్ళ కష్టం తెలియదు. చూడండి, ఇట్లాంటి ప్రాజెక్టులు ప్రతి జిల్లాలో. పెద్దపల్లికి పోతే ఊళ్ళోనే ఎల్లమ్మ కాడ ఒక గుడి ఉంటుంది, మన రైలు కట్ట ఉంటుంది, కొద్దిగా ఉద్యోగస్తులంతా వాకింగ్ పోతారు. అట్లా ప్రతి జిల్లాలో 33 జిల్లా ఆల్మోస్ట్ 99% ఆ 10 ఇయర్స్లే కంప్లీట్ అయినాయి. సో దానికి మొన్న క్లీన్ చిట్ ఇచ్చింది గవర్నమెంట్, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. చూసిరు కదా ఎంత బాగుంటుంది అంటే రంగనాయక సాగర్ సూపర్ ఉంటుంది. సో మా హరీష్ అన్న ఎట్లాంటివి వస్తాయి అంటే వదంతులు, మన దగ్గర ఉన్న కార్లు ఇది ఒకటి ఉంది, ఇట్లాంటి ఎకో స్పోర్ట్స్ 6 ఉన్నాయి, ఇన్నోవా ఒకటి ఉంది, XU500 ఒకటి ఉంది, ఎస్ప్రెసో ఒకటి ఉంది, ఫోర్డ్ ఫిగో గ్రే కలర్ ఇప్పుడు హైదరాబాద్ పోతున్నారు, మా వాళ్ళు పట్టుకొస్తారు. కార్లు ముందర పోతున్నాయి, నేను ఒక్క వీడియో తీసినా అవి ముందర పోతాను, నేను పోతున్నా. సో అవి ఇక్కడ ఆగుతున్నారు. సో అవి ఒకటి ఉన్నాయి. వీడైతే బాధ అనిపిస్తుంది నాకు. ఆడ వాడు కెమెరా పెడతాడు, ఆ పెళ్లి కాదు ఏం లేదు, ఆ పొల్ల సగం చీర కట్టుకొని కాళ్ళు ఇటు అటు అన్నప్పుడు నాకు గుండె బద్దలు అవుతా ఉంటుంది. నా జీవితంలో కొన్ని మైనస్ ఉన్నాయంటే ఈ పెళ్లి ముందు ఇచ్చే షూట్లే. పెళ్లి ముందుండే షూట్ అంటే నాకు ఘోరం కోపం వస్తుంది. ఈ గాడిదలు ఎట్లా చేస్తారో నాకేం అర్థం కాదు. మంచి వాళ్ళు అండి, పిల్లకులని చెప్తున్నది కాబట్టి వాళ్ళ పాపం వాళ్ళు అనుభవిస్తారు అనుకుంటారు ఎప్పుడైనా. సో చూడండి, మనమైతే గొప్పగా బండి చేద్దాం. ఏడున్నవి బటను 2 తాళాలు ఉన్నాయి బండికి. వడ్లు కళ్ళం నిండినాయి చూసుకోర్రి, అవన్నీ వడ్లే. చాలామంది వరి కోసిర్రు ఆల్రెడీ ఇక్కడ. ఇంకొన్ని ఇంకా ఇప్పుడిప్పుడే ఇంత ఉన్నాయి, కొన్ని చోట్ల అట్లా అయింది. సో చూడండి, మన వెహికల్స్ వస్తున్నాయి, మన వెహికల్సే పోతున్నాయి. ఇది ఎస్ప్రెస్సో మనదే, అది ఎవరిదో కస్టమర్ది, అవి 2 మనయే పోతున్నాయి. బండ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నట్టు బండ్లు చూసుకోండి. సేమ్. సో ఇది మన శివారు, పెద్ద కోడూరు శివారు. మన ఆఫీస్ ఏదైతే ఉందో, నేను పెట్టిన ఆఫీసు లాస్ట్ ఇయర్ ఇక్కడ వీడియోలు పెట్టాను, ప్రీవియస్ చూసినా తెలుస్తుంది. దీన్ని బేస్ చేసుకొనే ఇదే పిఎస్ ఇది, ఎంఆర్ఓ ఆఫీస్ ఇది. దీనికి సంబంధించి పెద్ద కోడూరు అంటే చాలా మంచి గుణవంతులు ఉంటారు. సో దాన్ని బట్టే సర్పంచ్ సాబ్ కూడా చాలా నైస్ పర్సన్.
సో ఫస్ట్ బిట్లో అది తీసుకున్నాం, ఈ గ్రామానికే వస్తుంది, ఇది కూడా అలానే వస్తుంది. సో కళ్ళం చూసూరి, నేను రోజు చెప్తా ఉంటాను కదా, కళ్ళం ఆల్రెడీ వడ్లు ఉన్నాయి, ప్రభుత్వం ఇంకా కొనుడు స్టార్ట్ చేయలే. అదొక్కటే నా జీవితంలో అసంతృప్తిగా ఉన్నది. సో చూడండి, డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది. యాక్చువల్గా 1995-98లో కేసీఆర్ చెప్తాడు గంజి కేంద్రాలు ఉండే. మా పుట్టమదని శ్రీధరబాబు ఆపోజిట్ ఉంటాడు పుట్టమదన్న, ఆయన ఇంటికాడ కూడా గంజి ఉండే. పొద్దుగా లేచి జావ అదొకటి మదన్న శైలక్క వాళ్ళు పెళ్లిళ్ళకి చేయడానికి క్యాటరింగ్ అవన్నీ ఇస్తారు. శ్రీధరరావు సార్ తక్కువేం కాదు, ఆయన కూడా చాలా. అంటే మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాది కాబట్టి అక్కడ రత్నాకర్ రావు ఆ పాత కమిట్మెంట్ అనేది వాళ్ళ రాజకీయం ఎట్లా ఉండదు అనేది అట్లుంటుంది. 70 ఏళ్ళు కదా జీవన్ రెడ్డి కురువుద్దురు అనుకోవద్దు, చాలా తెలివి ఉంటుంది. ముసలోళ్ళు పట్టుబడితే ఉడుము పట్టుబడతారు. ఈ వయసు వాళ్ళు అందంగా ఉన్నానా, నేను ఎట్లున్నా, నన్ను ఎంతమంది చూస్తున్నారు, ఈ సోషల్ మీడియా, ఈ బ్రెయిన్ కొత్త పురాణాలు కాబట్టి కొత్త యాక్టివిటీ అనేది డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది మనిషిని. కానీ 45 ఏళ్ళు ఉన్నాడు, వాని కమిట్మెంట్ వాని వర్క్ వేరే ఉంటుంది. 45 దాటిందంటే నువ్వు ఒక ప్రొఫెసర్ చూడండి. సినిమాలో కూడా చిరంజీవి పాటలు అప్పుడు మేము ఠాగూర్, ఇంద్ర ఠాగూర్, ఇంకో 2-3 సినిమాలు వచ్చినాయి. మణి శర్మ మ్యూజిక్ కొట్టేది, ఒకళ్ళిద్దరు డైరెక్టర్ చేసేది వాళ్ళు. సో అప్పుడు అదేంటంటే ఆ డ్యాన్సు, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏజ్ని బట్టి ఇచ్చేది అప్పుడు వాళ్ళు, ఆ స్టేటస్ కూడా ఇచ్చేది. అట్లా ఒక ఏజ్ అంటే యాక్టర్ అయినా, డైరెక్టర్ అయినా, కులవృత్తి అయినా, ఎవరైనా కూడా వాళ్ళ నేచరు, ఏజ్ని బట్టి కూడా ఏజ్ స్టేటస్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కొన్నిటి. గతహ అనేది ఒకటి, ఓడిపోయినామా వదిలేసేయాలి, గతం మర్చిపోతే తిరిగి అనుభవిస్తాం అదొకటి. సో రెండింటిని మనం బేస్ చేసుకొని న్యూట్రల్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూడండి, దిగినాం, ఇంకా బర్రు కాను ఇట్ల కింద ఉన్నాయి. సో ఎండాకాలం అనిపించట్లేదు ఈ సంవత్సరం ఎందుకో, ఇంకా చాలు కాలే. బస్సులు బంద్ అయింది కూడా నయమైంది అనుకో, పొల్యూషనే లేదు 4 రోజులు వస్తుంది. వాళ్ళకా ఉద్యోగులకు జీతాలు వస్తాయి. ఇక ఉచితంగా పోయేటోళ్ళు ఆడవాళ్ళు కొంతమందికి పనిపాటలేదు, కానీ కొద్దిగా అవసరాలు ఉంటాయి. కొంతమంది హాస్పిటల్ ఉంటారు, కొంతమంది ప్రెగ్నెన్సీ ఉంటారు, కొంతమంది ఆరోగ్యం బాగాలేక అనారోగ్య కారణాలు ఉంటారు, కొంతమంది పేరంటాలు ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, చెప్పు కష్టానికి అటు ఇటు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇవాళ రేపు ఎవరు బస్ మీద బేస్ అయ్యి లేరు. కాలేజ్, స్కూల్ టీచర్స్, ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు బేస్ అయ్యి లేరు. చాలామంది ఎవరికి వాళ్ళ వెహికల్స్ ఉన్నాయి. చూడండి, హరీష్ అన్నకైతే ఫుల్ మద్దతుగా మేము ఈరోజు అక్కడికి పోయి వీడియో తీసినాం. ఎందుకంటే ఆయన పోయేటప్పుడు మా ఇంటి దేవుడు కొమరవెల్లి మల్లన్న ఆ పశువు పెట్టుకొని పోయాడు. ఆ సిట్ వేసిన రోజు హైదరాబాద్లో. సో అది క్లీన్ చిట్ వచ్చింది, వెరీ హ్యాపీ. ఎందుకంటే మాది ఇటు ఒక తెలంగాణ ఉంటుంది, అటు ఒక తెలంగాణ ఉంటుంది. మేము ఉత్తర తెలంగాణ నుంచి వస్తాం, అంటే ఉత్తర భారతదేశం నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంటర్ అవుతుంది ఇది. ఏది ఆదిలాబాదు, కరీంనగర్. ఇది దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్నగర్, అటు దక్షిణం భారతదేశం అంటే బెంగళూరు దిక్కు ఉంటుంది. గద్వాల ఎండ్ అవుతుంది కర్నూలుకు. మిగతా 33 జిల్లాలో 8 జిల్లాలు అటు ఉంటాయి బెల్ట్. సో దక్షిణ తెలంగాణ వరకు కూడా వాటర్ గుంజుకు రావాలంటే మళ్ళీ ఇక్కడ నుంచే కాళేశ్వరం నుంచే గుంజుకు రావాలంటే వీళ్ళు ఊకే కేసులు వేసుడు, మోకాళ్ళు అడ్డేసుడు, రకరకాల అవస్థలు పెట్టే కంట కనీరు వస్తుంది. వాడు అనంతపూర్లో వాడు గడ్డి వాములు కాల్చిండు, ఎస్ఐ పొట్టు కొడితే కూడా కేసులు వేసిరండి. బాధ ఎక్కడ కలుగుతుంది అంటే, సజ్జనార్ సారు అంతకుముందు సిటీలో పనిచేసినప్పుడు ఆర్టీసీ చైర్మన్ కాకముందు ఓ ఎన్కౌంటర్ చేసిండు. ఎన్కౌంటర్ చేస్తే ఆ మగపిల్లలను ఎన్కౌంటర్ చేసిండు కదా, వాళ్ళ తల్లిల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రెసిడెంట్స్ కొంతమంది కేసులు పెట్టారు. అవి ఇంకా కూడా కోర్టులో నడుస్తున్నాయి. మహిళలే కేసులు పెట్టారు. అట్లనే వీళ్ళు ఎస్ఐ గారు ఏమో గడ్డివాం గాలబెట్టింది అయితే ఆ ఎస్ఐ గారి మీదనే అట్రాసిటీ కేసు పెట్టారు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నిన్న గడ్డివాం గాలబెట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో. చూడండి, బండి నంబర్ 1 ఉన్నది. నేను ఏదో మాట చెప్తున్నా, మీరు ఏంటంటే డ్రైవ్ సెన్స్ చూసుకోవాలి. ఇదే కమెంటర్ జీబు, కొన్ని వేల కుటుంబాలు కాపాడిన జీబు అది. చూడండి, డ్రైవ్ సెన్స్ అయితే నంబర్ 1 ఉంది. ఇది ఎకో స్పోర్టు 4.5 లక్షలకి ఇస్తాం. ఇది జీపీఎస్ ఉంటుంది, ఆటో ప్యానల్ ఏసీ ఉంటుంది, 5+1 రివర్స్ కెమెరా ఉంటుంది, గేర్ ఉంటుంది, నంబర్ 1 ఉంటుంది. కొబ్బరికాయలని కింద కూడా ఇవ్వలేవు. సో ఆలోచించుకోరు మీరైతే. ఎవ్రీ వెహికల్ కూడా మేము ఖచ్చితంగా మంచిగా ఇస్తాం. జూన్ నుంచి ఎప్పుడైనా ఉత్తరాయణం, దక్షిణాయనం ఉంటాయండి. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణం అంటే మనకు సంక్రాంతి నిలబెట్టిన కాడ నుంచి ఋతుపవనాలు మన చేరేటప్పుడు, అంటే జూన్ 1 తారీఖు వస్తాయి అనుకో, గుత్త డిసెంబర్ 31 నుంచి జనవరి 1 గుత్త పెట్టుకోరు మీరు. ఈ ఉత్తరాయణంలో కార్ల ధరలు పెరిగాయి. కొత్త కార్లు కొనాలంటే మార్చి ఇయర్ ఎండింగ్లో తక్కువకి వస్తాయి, డిసెంబర్ ఇయర్ ఎండింగ్ అంటారు కానీ అప్పుడు రావు. సో ఎవడన్నా కొంతమంది బర్త్డేలు మార్చిలో ఉన్నా కూడా వాడు December 31 అని రాసుకుంటాడు పోరానికి, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు ఉంటే. ఎందుకంటే ఈ ఫస్ట్కు రాత్రి కేక్ కట్ చేసుడును
ఈ బర్త్డే రెండు ఒకటిసారి వస్తాయని ఆలోచిస్తారు చదువుకున్న తల్లిదండ్రులు. రెండు కలిసి వస్తాయి కదా అట్లా. అందుకోసం వాళ్ళు 2-3 రోజులు ఇటాట్ అయినా కూడా నక్షత్రం అయ్యగారిని అడిగి మెల్లగా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తారు. ఇటు మన ఆఫీసు. ఎప్పుడైనా ఇక్కడ టీ టైం ఉంటుంది. ఇలా 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ పైన మా దగ్గర పర్సన్ అతను కూడా ఓనరు. సో రైలు కరీంనగర్ పోయేటప్పుడు ఈ మీదికెళ్ళి రైలు పోతుంది కదా, అండర్ బ్రిడ్జ్ అంటాం దీన్ని. బ్రిడ్జ్ పైన ఉంటుంది, మనం అండర్ బ్రిడ్జ్. సో ఇది దాటిన తర్వాత హనుమాన్ల గుడి. ఈ గుడి కూడా నేను ఇన్స్టాగ్రామ్ షార్ట్ పెట్టిన. అన్ని రేల చెట్టు, వేప చెట్టు, మైదాకు చెట్టు కాడ నుంచి, మందార చెట్టు కాడ నుంచి శివుడికి అన్ని విగ్రహాలు ఉంటాయి అక్కడ. గణపతి అంది ఉంటాడు. ఐలోన్ రెడ్లని వీళ్ళు ఈ ఊరోళ్ళు కట్టారు. ఇది దాటిన తర్వాత జస్ట్ 300 మీటర్లు పోతే మన ఆఫీస్ ఎడం వైపు ఉంటుంది కరీంనగర్ రోడ్లో. సో మీకు ఈజీ ఉంటుంది. మీకు ఎప్పుడు కాదు ఎప్పటికైనా కూడా చాలా మంచిగా నమ్మకంగా హోమ్ మేడ్ ఇంట్లో చీరలు అమ్మినట్టు, ఇంట్లో అప్పాలు చేసి అమ్మినట్టు, ఇంటి భోజనం అని కొన్ని చోట్ల హోటల్ అమ్మినట్టు కార్లు మేము అట్లా అమ్ముతాం. ఒక 40 కార్లు పెట్టి నేను హైదరాబాద్ నేను కార్లు చూడటానికి మన దగ్గర ఒక 40-50 కార్లు ఉన్నాయి. సూన్స్టోన్ నలుగున్నాడు వాడు. వెల్కమ్ ఒకటి చెప్తాడు, కూల్ డ్రింక్ ఒకటి ఇస్తాడు, కార్ ఏది చెప్తాడు, ఎందుకు చెప్తాడు అర్థం కాకుంటున్నది. ప్రైజెస్ మస్తున్నాయి. అక్కడ ఎందుకు సేల్ అవుతున్నాయి అంటే లోన్, డైరెక్ట్ లోన్లు పెట్టేసరికి ఏమైంది అంటే లోన్ కంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్ కార్కి పెట్టాలి, హెల్త్ ఇన్సూరెన్స్కు మనిషికి పెట్టాలి. అదొక 25,000 కూర్చుతాయి. ఇప్పుడు మనోడికి ఏంటంటే పెళ్లి కావాలి, లేకుంటే భార్యలు ఎట్లా ఉంటారంటే ఇక దేవతల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్క చెల్లెళ్ళు, తల్లి, అత్త, మేనత్త వీళ్ళు వేరే, చిన్నమ్మ, పిన్ని వీళ్ళు వేరే, భార్య అనేవాడు వేరు, స్త్రీలో రకరకాలు ఉంటారు. సో కవి చౌడప్ప చాలా అద్భుతంగా చెప్తారు. సో ఈ భార్య అనేవాడు ఇప్పుడు కారు కావాలంటే భర్త ఏం చేస్తాడు, మందిమానానికి పోయి టక్కన ఆ లోన్ ఎక్కించి తీసుకొస్తాడు. లోన్ ఎవ్వరు ఎక్కించుకున్నా మొత్తానికి మొత్తం మీకు ఖచ్చితంగా లోడ్ పడుతుంది. ఎంత లోడ్ పడుతుంది అంటే నేను కూడా 17 పెట్టిన, ఇప్పుడు ఎప్పుడైనా అట్లా పెట్టాలి. సో లోన్ ఎట్లా పడుతుంది అంటే ఇది కూడా రేపు ఫుల్ వీడియో పెడతాం. ఏమైంది వీడియో. లోను తీసుకున్నప్పుడు ఈ భార్య అనే వాడు ఏంటంటే ఇప్పుడు కారు కావాలని కాలు కింద కొట్టింది అనుకో, ఈ అట్టిగా కాలు నొప్పి అవుతాయని మొగోడు పోతాడు. చెప్పన లోన్ పర్సనల్ లోను అంటే మన కార్ లోన్ పెట్టినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ నీకు ఇస్తాడు, ఇంట్రెస్ట్ వేస్తాడు, అసలు అమౌంట్ కొసర అమౌంట్ కలిసి నీకు కనీసం 60-70 అవి అవుతాయి. ఆడ అమ్ముడు పోయేటి మొత్తం అవే. నేను హైదరాబాద్లో నిన్న కనీసం 8-9 స్పాట్స్ చూసిన. కార్ గింత దూరం ఉన్నదండి. వీడు పోయినోడు ఏం చెక్ చేస్తాడు, కారు ఉందా, బస్ పా చలోపా అంటాం. మనం అట్లా కాదు, విమానం అంత విశాలంగా ఉంది మన ప్లేస్ చూసుకొని. నువ్వు ఎటన్నా చూసుకో, ఏమన్నా చూసుకో, వంగి చూడు, మీదికెళ్ళి చూడు, ఎత్తు తోలు, కార్ సర్వీస్ రికార్డు చూసుకో, అన్ని రకాలుగా మీకు నంబర్ ఉంటుంది. అయితే ఏం సంగతి ఇల్లే ఇంకా సుక్కపోతా అంటారండి. ఓన్లీ తలకే తలబొట్టులాగా ఉంటుంది, ఒళ్ళంతా నల్లగా ఉంటుంది, జిట్టు తలకుంటా. ఇక గాడుపు కొట్టే మిషను ఇదే అంతే. దీనికి ఛార్జింగ్ పెట్టినా ఇప్పుడు టైర్ల 18 ఉన్నది, ఎక్కుతే 36. ఓకేనా. సో ఇది కూడా మీకు ఖచ్చితంగా కార్ అంటే ఉండాలి. ఇది దీనికి లైట్ వస్తుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, యూఎస్బీలో మళ్ళీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు. సో మీకు మల్టీ లెవెల్ ఉంటుంది కాబట్టి అది తీసుకోవాలి కంపల్సరీ. మేము కారు కొంటే చాలు అది ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి వెహికల్స్ ఇస్తాం, ఇంకా ముందుకెళ్తాం మనం. మీకోసం చాలా పర్ఫెక్ట్ కార్లు తీసుకొస్తా. నమస్తే.